హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ ఎలిమినేషన్ కదా. సో టైం ఆల్రెడీ 10:30 అవుతుంది. బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో నియర్ బై ఉన్నాం. సో ఇక్కడ మన పిల్లర్ నెంబర్ 1551 దగ్గర అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ కళ్యాణ్ అండ్ తనూజది ఫైనల్ రౌండ్ నడుస్తుంది. సో లాస్ట్ టైం జరిగింది కదా మన పల్లవి ప్రశాంత్ సంబంధించి ఆ హడావిడితో పోలీసులు ఎక్కడ కూడా ఎవరిని కూడా గేట్ దగ్గర రానికుండా చాలా టైట్ బందోబస్తు చేస్తున్నారు. ఒకసారి మీకు విజువల్ చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ఫ్యాన్స్ హడావిడంతా. సో ఇక్కడంతా అనమాట బారులు తీరున్నారు జనాలు మొత్తం. బిగ్ బాస్ విన్నర్ తనూజానా కళ్యాణ అనే ఇదితో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మొత్తం పోలీస్ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. సో ఇదంట అన్నపూర్ణ అప్పొస్తుంది అనమాట. ఇది కొంచెం ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళిన డౌన్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వస్తే జూమ్ చేస్తాను కదా. సో ఇదనమాట. పోలీసులు అయితే ఎవరిని కూడా రానియట్లేదు. సో ఎక్కడ చూసినా జనాలు అక్కడ వెయిటింగ్ ఉన్నారు. సో వీళ్ళు కానీ సో వీళ్ళంతా సో ఇట్లా అనమాట. చూద్దాం, ఇంకా కాసేపట్లో తేలిపోద్ది ఎవరు ఎవరు విన్నర్ అవుతున్నారా అని చెప్పేసి ఇదిగో పోలీసులు వస్తున్నారు. ఇదంతా ఎందుకంటే నేను సీజన్లో ముందు ఎప్పుడూ జరగలేదు ఇలా. సో లాస్ట్ టైం మన రైతు బిడ్డ అన్నా అనుకుంటూ నేను రైతు బిడ్డతో వచ్చాను కదా డామర్గా వచ్చి కప్పు కొట్టింది కొట్టడం ఉండకుండా జనం రెచ్చగొట్టి ఎంత జాస్తి చేసి మరి బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే మన ఇంటి చేశాడు. బిగ్ బాస్ లోపల నుంచి చూశారు కదా, పోలీసులు ఇక్కడ వెయిట్ చేస్తున్న వాళ్ళని మొత్తం క్లియర్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా నిల్చోనిట్లేదు. ఎందుకు అంటే ఇన్ని సీజన్లకి లేదు, ఈ సీజన్కి ఎందుకు అంటే లాస్ట్ టైం జరిగింది కదా పల్లవి ప్రశాంత్ గురించి. వాడు హడావిడి చేసి అతను ఆ కార్లు గ్లాసులు పగలగొట్టి ఇలాంటివి చేయడం వల్ల ఈ సీజన్ ఫుల్ టైట్ చేసేసారు మొత్తం. సో ఎవరిని ఎక్కడ కూడా నిల్చోనిట్లేదు, హడావిడి చేయనిట్లేదు. అండ్ ఫైనల్గా ఫ్యాన్స్ని అసలు ఎక్కడ ఉండట్లేదు. సో ఎలాంటి అలలు క్రియేట్ చేస్తారో, ఎలాంటి గొడవలు క్రియేట్ చేస్తారో అన్న నెపంతో. సో ఇదనమాట. చూద్దాం ఏం జరిగిద్దో ఎలా జరిగిద్దో. అక్కడ చూడండి అనమాట, మనోడు కారు ఆపి కొంచెం జనాలను భయపెడుతున్నాడు ఒకడు. బ్రో మీరందరూ బిగ్ బాస్ కోసం వచ్చారా? బ్రో ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు? చెప్పు బ్రో. ఎక్కడో నుంచి వచ్చి ఏ టైంకో వచ్చి బారులు తీరు మరీ వెయిట్ చేస్తున్నారు. ఎవ్వరికి కూడా చూసే అవకాశం కూడా లేకుండా చేసి అంటే ఆ సెలబ్రేషన్ అనే కూడా అయిపోయింది అనమాట. బిగ్ బాస్ ఇక్కడ పోలీసులు మొత్తం క్లియర్ చేస్తున్నారు. సో ఆడియన్స్ మొత్తం వెళ్ళిపోయారు అనమాట. లోపల నుంచి విన్నర్ కళ్యాణ్ విన్ అయ్యాడు కదా. సో అందరూ వెళ్ళిపోతారు, అందరినీ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ మొత్తం ఇది జరుగుతుందన్నమాట. సో ఇది పరిస్థితి ఇక్కడి నుంచి జరుగుతుందన్నమాట. సో ఇట్లా రోడ్ల మీద ముందు 6 సీజన్ల వరకు జరగని ప్రాబ్లం అయితే జరగదు కొత్తగా. అందువల్ల ఇట్లా ఈ రకంగా ఆడియన్స్ని చూడనీయకుండా ఉండకుండా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తే జరిగింది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి, పోలీసు రీజన్లు. వీళ్ళ పెయిన్ వీళ్ళకుంటుంది. సరైన కనీసం మనం ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు సో ఇక్కడ లేడీస్ కూడా వచ్చారనమాట.
సో లేడీ ఫ్యాన్స్ అనమాట, కళ్యాణ్ లేడీస్ ఫ్యాన్స్ అంటారా. సో ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారని తెలీదు. సో అందుకని వీళ్ళు వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తారు. చూడండి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. పోలీస్ వెహికల్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా వదలట్లేదు అనమాట. పోలీసులు సెలబ్రిటీస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. సో అలాగే లేడీ బ్రౌన్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళని. హలో, ఈ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా ఖాళీ చేయాలమ్మా. ప్రోగ్రామ్ ఏం లేదు ఇక్కడ. అందరు కూడా 2 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. అందరు కూడా 2 నిమిషాల్లో గేట్ ముందు అందరూ ఖాళీ చేయాలి. చలో మాకు పంపించండి. అందరు కూడా గేట్ నుంచి ఖాళీ చేయించదు. అటు పంపించు, అందుకే పంపించు. మీరు ఎవరికి కూడా పర్లేదమ్మా, వెళ్ళిపోండి. ఎవరు కూడా దగ్గర ఉండదు. ప్రోగ్రామ్ అయిపోయింది. ఎవరు కూడా గేట్ నుంచి నిలబడాలి. సో పోలీసులు అందరినీ పంపిస్తున్నారన్నమాట. ఫ్యాన్స్ని అందరినీ కొట్టి మరీ పంపిస్తున్నారు. బ్రో హాయ్. హాయ్ బ్రో. ఎవరు ఫ్యాన్స్? కళ్యాణ్ అన్న ఫ్యాన్ బ్రో. టైం ఎగ్జాక్ట్లీ 10:30 అవుతుంది. ఏ టైంకి వచ్చావు ఇక్కడికి? 5:30కి వచ్చినా బ్రో. 5:30 నుంచి ఇక్కడ వెయిటింగ్ లో ఉన్నా. పోలీసు వాళ్ళు ఏమో పక్కడ బందీగా చేస్తారు ఇక్కడ. మరి బయటికి పంపిస్తారో లేదో తెలియదు. కాబట్టి 10:30 అవుతుంది. మీటింగ్ ఎవరు అయ్యారో ఏందో టెన్షన్ ఉంది. నేనైతే కళ్యాణ్ ఫ్యాన్. కానీ ఇప్పటి వరకు లైవ్ చూసిన తనుజ అండ్ కళ్యాణ్ వచ్చిర్రు.
మరి విన్నర్ ఎవరో ఇంకా డిక్లేర్ అవ్వలేదు. డిక్లేర్ అయిన తర్వాత ఇక మిగతా మాట్లాడుకున్నాం డైరెక్ట్. ఏం చెప్పాలనుకుంటావు? కళ్యాణ్ విన్నర్ అవ్వడానికి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి? అంటే అన్న ఇప్పుడు ఫస్ట్ టైం తను ఎవడు అంటే కామనర్ గా ఎంట్రీ ఇచ్చింది నెలకి. ఫస్ట్ అగ్ని పరీక్ష అని పెట్టారు మనోళ్ళకు. అలా 15 మంది వస్తే 15 మందిలో ఫస్ట్ తన సక్సెస్ ఏంటంటే ముగ్గురు 5 వచ్చి వాళ్ళు ఎంటర్ అయింది 4. అలా వాళ్ళందరూ ఎలిమినేట్ అయినా మనోడు సింగిల్ గా ఆడున్నాడు ఇప్పటి వరకు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంటర్ అయింది కళ్యాణ్. లాస్ట్ కి ఉన్నది కూడా కళ్యాణ్, తనుజ. సెలబ్రిటీ ఒకరు ఉన్నారు, కామనర్ ఒకరు ఉన్నారు. బట్ విన్నర్ వచ్చేసి కళ్యాణ్ కామనర్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తనుజ ఉంది కదా, అవును, తనుజ కోసం కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చాడు కళ్యాణ్. ఇప్పుడు కూడా కప్పు సాక్రిఫైస్ చేయమని చేస్తే ఏమంటావు నువ్వు? కప్పు సాక్రిఫైస్ చేస్తే నువ్వేమంటావు? ఇక అననికి ఏమున్నదా, మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది. అది కరెక్ట్ అంటావా? చాలా తప్పది. ఫ్యాన్ గా నువ్వేమంటావు? ఒకవేళ సాక్రిఫైస్ చేయొద్దు అంటే చేయొద్దు. ఇప్పుడు తను సక్సెస్ కోసం వచ్చిండు, కొట్టి చూపిస్తే మా అందరికి హ్యాపీ ఉంటది. అరే ఒక కామనర్ ఎంటర్ అయింది, మనకు కూడా ఒక ఏమంటారు గోల్ అంటే మనం కూడా ఇప్పుడు ఎట్లా అంటే మనం కూడా ఒకరిని ఎట్లా చెప్పాలంటే మనకు ఇక ఇట్లా అవ్వాలి రాబాయ్. ముఖేష్ అంబానీ ఉన్నారు ఫస్ట్ సపోజ్, తను స్టార్టింగ్ ఏం చేసేవాడు, పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పని చేసేటోడు. దాని తర్వాత సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంది? చాయ్, జస్ట్ చాయ్. ఆయన ఏం చేస్తాడు? తాగుతాడు, కాస్ట్లీ చాయ్ తాగుతాడు, రిచ్. అక్కడ నుంచి ఎదిగిన ఆయనే ఇప్పుడు మనకు కోట్లలోనే ఉన్నారు. ఇక మాట్లాడదు దాని గురించి. అలా మనం ఒక ఆయనను చూస్ చేసుకోవాలంటే ఒక కామనరే పుట్టాలని నేను అనుకుంటున్నా. అంటే కొంతమంది కళ్యాణ్ తనుజ వాళ్ళ కళ్యాణ్ ఆట పోయింది అంటున్నారు, నువ్వేమంటావు యాజ్ అ ఫ్యాన్ గా? అస్సలు పోలేనా. మనోడు ఏం చేసిండే ఫస్ట్ 5 weeks ఎవడు ఎట్లా ఆడుతుండని అబ్జర్వ్ చేస్తుండే కానీ బ్యాక్ అయిన ప్రతి ఒక్కరు అనుకో. ఆఫ్టర్ 5 weeks మనోడు ఇచ్చిన కంబ్యాక్ తోటి ఒక్కొక్కరికి ఇక బ్యాక్ అయిపోయినా అంతే, పీక్స్ కి వెళ్ళిపోయింది ఒక్కొక్కరికి. అట్లుంది మనోనికి. ఏమో ఇప్పటి వరకు ఆడిండు, విన్ను అయిండు కూడా, అయిపోయింది అంతే. ఇక మాట్లాడదు దాని గురించి అంతే. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ రహమత్ నగర్ ఉంటాయి, యూసఫ్ కూడా ఇక్కడే. చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారంట కదా కళ్యాణ్ కోసం? ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నలు చాలా మంది వచ్చారు. ఇక్కడ అందరు ఆంధ్రప్రదేశ్ అన్నలే ఉన్నారు నాకు తెలిసి అయితే. మన అన్న కూడా ఆంధ్రప్రదేశే, కానీ నేను ఇక్కడ ఉన్నా. నేను అన్న చిన్న చూపు కుదరదు. ఎవడు బాగా ఆడతాడు, ఎవడు జెన్యున్ గా ఆడతాడో వాళ్ళకే ఓటేయాలనుకున్నా. నేను కళ్యాణ్ అన్న ఓటేసిన గెలిపాలని మన వాళ్ళందరూ వచ్చారు, నేను ఆ అన్నలతో పాటు నేను. అది బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, అది అట్లుంటది కళ్యాణ్ బాబు అంటే. ఇక్కడ నైట్ 11:40 అవుతుంది. సో 11:40 అయినా సరే ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ లోపల అనమాట. అన్నపూర్ణ స్టూడియో లోపల నుంచి కూడా లైట్లు ఆపేసినా సరే ఎక్కడ కూడా ఎవరిని కూడా అందరినీ కూడా పంపించేసినా సరే ఎవరు కూడా వెళ్ళట్లేదు. అదేమంటే ఫ్యాన్స్ అని చెప్పేసి అది పట్టుకుని కొడుతున్నారు కూడా. సో ఇలా ఉంటుంది అనమాట.